ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం. మనం తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్స్ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయ్యామా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అనగా మొదటి గడప దర్శనం టికెట్స్ అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ ఈ టోకెన్లో పార్టిసిపేట్ చేసుకోవడం కోసం ముందుగా మనం టీటీడీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే లక్కీ డిప్ నిర్వహిస్తారు. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు ఆ సేవకు సంబంధించిన సేవా టికెట్ రుసుము చెల్లించి మనీ పే చేసి సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనకు ఆ సేవా టికెట్ సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మన మొబైల్లో ఎలా తెలుసుకోవాలి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మన మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్లో టీటీ దేవస్థానమ్స్ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేయడం మనం మొదలు పెట్టంగానే ఇక్కడ కింద ఒక ఆల్రెడీ టైప్ చేసింది వచ్చింది. టీటీ దేవస్థానమ్స్ .ap.gov.in టైప్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ కింద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీటీ దేవస్థానమ్స్ .ap.gov.in వెబ్సైట్ అనేది కింద వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది. మీరు మీ మొబైల్లో చూపిస్తున్నటువంటి ఈ ఇంటర్ఫేస్ని కంప్యూటర్లో వలె చూడాలనుకుంటే, పెద్ద స్క్రీన్లో చూడాలంటే ఇక్కడ పైన ఉన్నటువంటి 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ కింద ఉన్నటువంటి 6వ లైన్లో డెస్క్టాప్ సైట్ మోడ్ని ఆ బాక్స్లో క్లిక్ చేసి ఆన్ చేయాలి. అలా ఆన్ చేయగానే మీ యొక్క మొబైల్ స్క్రీన్ అనేది కంప్యూటర్లో వలె ఓపెన్ అవుతుంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీ దేవస్థానమ్స్ .ap.gov.in వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఇందులో పైన వరుసలో తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఓం నమో వెంకటేశాయ కింద అబౌట్ టీటీడీ గురించి ఇది క్లిక్ చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు వివరం తెలుస్తుంది. దేవస్థానం గురించి వివరాలన్నీ ఇలా తెలుస్తాయి. ఇది వద్దనుకుంటే మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్, ఈబుక్స్, న్యూస్, శ్రీవారి సేవ, ఎస్వీబీసీ ఛానల్, టెంపుల్స్ గురించి ఇలా ఉంటుంది. మీరు ముందుగా మీరు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించినటువంటి సేవలను మీ మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే సేమ్ అదే మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి తెలుసుకోవాలి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని. ఇక్కడ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నంబరు ఎంటర్ చేసి మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. మీరు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేసి మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ ఇందులో పైన బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్ అని కొన్ని సేవలు ఉంటాయండి. దీని మీద క్లిక్ చేసి మొదట స్పెషల్ ఎంట్రీ దర్శనం అనగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం, అకామిడేషన్ ఆఫ్లైన్ రిఫండ్ ట్రాకర్, అంగ ప్రదర్శనం, శ్రీవారి హుండీ, శ్రీవారి పద్మావతి అమ్మవారి హుండీ, సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని
మీరు ఎన్నిసార్లు అయితే డిప్లో సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ అయ్యారా లేదా అనేది వరుసగా చూపిస్తుంది. నేను ఇప్పటివరకు సుమారుగా 9 సార్లు 8 సార్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదండి. ఇక్కడ మీకు బుకింగ్ డేటు, ఏ తేదీలో చేసుకున్నారో, ఏ టైంకి చేసుకున్నారని చూపిస్తుంది. బుకింగ్ నెంబర్ చూస్తుంది. సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని చూపిస్తుంది. డిప్ స్టేటస్ నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ 2. మీరు కనుక సెలెక్ట్ అయితే ఇక్కడ బుక్ అకామిడేషన్ అనే దాని మీద చూసి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటే, టైం ఉంటే, ఖాళీలు ఉంటే. దీని మీద ఇది అనేది ఎక్కువ ఓపెన్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే పూర్తిగా ఓపెన్ అవుతుంది. బుకింగ్ డీటెయిల్స్, పిలిగ్రమ్ నేము, సేవా నేము, సెలెక్ట్ అయితే కనుక సేవా డేటు, ఏ టైంకి ఏ డేట్కి సెలెక్ట్ అయ్యారో, రిపోర్టింగ్ లొకేషన్ అనేది మొత్తం వస్తుందండి. పేమెంట్ డీటెయిల్స్, అమౌంటు, పేమెంట్ స్టేటస్, పేమెంట్స్ మోడు, రిసిప్ట్ అనేది వివరంగా వస్తుంది. మీరు కనుక సెలెక్ట్ అయితే. సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుంది. ఇది చూసుకోవచ్చు.